ఈరోజు మనం ఒక చక్కటి పాతకాలపు నీతి కథ గురించి మాట్లాడుకుందాం. కథ పేరు ఎద్దు గర్వం. చాలా సింపుల్గా అనిపించినా గౌరవం అనే ఒక కాన్సెప్ట్ మీద మనకొక కొత్త యాంగిల్ చూపిస్తోంది ఈ కథ. సరే, కథలోకి డైరెక్ట్గా వెళ్ళిపోయే ముందు ఒక్క ప్రశ్న, మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న. అసలు మనకొచ్చే గౌరవం దేనికి? మన వ్యక్తిత్వానికా, లేకపోతే మనమున్న పొజిషన్కా, అంటే పదవికా? ఈ మొత్తం కథ సరిగ్గా ఈ ఒక్క పాయింట్ చుట్టూనే తిరుగుతుందన్నమాట. పండుగ సాంప్రదాయం. సో మన కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒక అందమైన పల్లెటూరులో. ఆ ఊళ్ళో ఏటా జరిగే ఒక పవిత్రమైన సాంప్రదాయం ఉంది. గ్రామస్తులందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో చాలా ఆనందంగా జరుపుకుంటారన్నమాట. అదేంటంటే ప్రతి ఏడూ జరిగే దైవ ఊరేగింపు. అదొక పెద్ద పండుగలా చేస్తారు. ఊళ్ళో ఉన్నవాళ్లందరూ కలిసి వీధులన్నీ శుభ్రం చేసి, రంగురంగుల ముగ్గులు వేసి, మామిడి తోరణాలు కట్టి, ఇక పువ్వుల అలంకరణలతో వావ్, ఊరంతా పండుగ వాతావరణంతో కళకళలాడిపోతోంది. ఈ మొత్తం ఊరేగింపులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటో తెలుసా? అందంగా అలంకరించిన ఒక ఎద్దుల బండి. దాన్ని జస్ట్ ఒక బండిలా చూడరు. శుభ్రంగా కడిగి, పసుపు కుంకుమలు పెట్టి, పూలమాలలు వేసి అచ్చం ఒక పవిత్రమైన వస్తువులా చూస్తారన్మాట. సరే, మరి ఆ బండిని లాగేదెవరు? ఇక్కడే మన కథలోకి హీరో ఎంట్రీ ఇస్తాడు. ఈ గొప్ప గౌరవానికి, ఈ పవిత్రమైన బాధ్యతకు ఎంపికైన ఆ ప్రత్యేకమైన ఎద్దు గురించి ఇప్పుడు చూద్దాం. అయితే ఈ గౌరవం ఊరికే రాదు. ఊళ్ళో ఉన్న ఎద్దులన్నింటిలోకి ఏదైతే చాలా ఆరోగ్యంగా, బలంగా ఉంటుందో దాన్ని మాత్రమే ఈ పనికి ఎంపిక చేస్తారు. సో అలా సెలెక్ట్ అవడమంటే అదొక పెద్ద ప్రెస్టీజ్ ఇష్యూ అనమాట. మరి ఈ ఏడాది ఆ అదృష్టం ఎవరిని వరించిందంటే రాముడు అనే ఒక ఎద్దుని. సో ఇకపై మన కథానాయకుడు ఈ రాముడే. ఇక చూడాలి రాముడి మేకోవర్. ఒక మామూలు ఎద్దు కాస్త ఒక దివ్యమైన రూపంలోకి మారిపోయింది. దాని చర్మం మెరిసిపోయేలా స్నానం చేయించి, పవిత్రమైన బొట్లు పెట్టి, ఖరీదైన పట్టువస్త్రాలు కప్పి, మెడలో గంటలు కట్టి, ఫైనల్గా ఆ పవిత్రమైన బండికి కట్టేశారు. గర్వంతో నడక. సరే, ఇప్పుడు ఊరేగింపు మొదలైంది. ఇక రాముడి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, తనలో గర్వం ఎలా పెరిగిందో చూద్దాం. ఊరేగింపు స్టార్ట్ అయింది. దేవుడి విగ్రహాన్ని బండిమీద పెట్టారు. ఇక రాముడు అందరికంటే ముందు నడుస్తూ ఊరేగింపుని లీడ్ చేస్తున్నాడు. ఆ మూమెంట్లో, ఆ మొత్తం వేడుకకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ రాముడే. రోజంతా ఇదే సీన్. రాముడు ఎట్టు వెళ్తే అటు జనాలు భక్తితో తలవంచి నమస్కరిస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఇదే గౌరవం, ఇదే ఆరాధన. ఇప్పుడు రాముడి మనసులో ఒక ఆలోచన మొదలైంది. అబ్బా, ఈ గౌరవమంతా నాకే, ఈ నమస్కారాలన్నీ నాకోసమే, నా బలాన్ని, నా అందాన్ని చూసే కదా వీళ్లంతా ఇలా చేస్తున్నారు అని అనుకోవడం స్టార్ట్ చేసింది. కాని పాపం అది కేవలం ఒక పెద్ద అపోహ. ఆ ఫీలింగ్ రాగానే రాముడి నడకే మారిపోయింది. కొమ్ములు గర్వంగా పైకెత్తి, ఛాతి ముందుకు పెట్టి, ఒక రకమైన అహంకారంతో, గర్వంతో ఊరంతా తిరిగాడు. ఆ గర్వం తన ప్రవర్తనలో క్లియర్గా కనిపిస్తోంది. కఠినమైన వాస్తవికత. అయితే ఏ పండగైనా ఎప్పుడికీ ఉండదు కదా. సడన్గా సీన్ కట్ చేస్తే పండగ అయిపోయింది. ఇప్పుడు రియాలిటీ చెక్ టైం వచ్చింది. సాయంత్రం అయ్యింది. ఊరేగింపు మళ్ళీ గుడి దగ్గరకు వచ్చేసింది. ఆ రోజు వేడుకలు, ఆ వైభవం అన్నీ ముగిసిపోయాయి. ఇప్పుడు ఆ తేడా చూడండి. ఊరేగింపులో ఉన్నప్పుడేమో ఆరాధన, దండాలు, సంగీతం, అంతా హడావిడి. ఊరేగింపు అయిపోగానే ఏముంది? పట్టించుకునేవాళ్లే లేరు. పూర్తి నిర్లక్ష్యం, నిశ్శబ్దం. అందరూ రాముడిని మర్చిపోయారు. ఈ కాంట్రాస్టే కథలో అస్సలు పాయింట్. క్షణాల్లో అంతా మారిపోయింది. దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దించగానే జనాల ఫోకస్ అంతా విగ్రహం వైపు షిఫ్ట్ అయిపోయింది. రాముడి ఒంటిమీద ఉన్న ఆ పట్టుబట్టలు తీసేశారు. మళ్లీ మామూలుగా పశువుల పాకకు తీసుకెళ్లి కట్టేశారు. అంతే. ఇప్పుడు ఎవ్వరూ దండాలు పెట్టట్లేదు, ఎవ్వరూ పట్టించుకోట్లేదు. నేర్చుకున్న పాఠం. సరిగ్గా ఇక్కడే రాముడికే అసలు విషయం అర్థమైంది. సరే, ఇప్పుడు ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటో చూద్దాం. ఆ పశువుల పాకలో, ఆ నిశ్శబ్దంలో ఒంటరిగా ఉన్నప్పుడు రాముడికి తత్వం బోధపడింది. ఆ రోజంతా ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకున్నాడు. ఆ రియలైజేషన్ మూమెంటే ఈ కథకు ప్రాణం. సో
ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటంటే నిజమైన గౌరవం అనేది వ్యక్తికి రాదు, ఆ వ్యక్తి నిర్వర్తించే పాత్రకు, తను మోసే బాధ్యతకు వస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ పాయింట్, మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రాముడికి కూడా అదే అర్థమైంది. ఆ రోజంతా జనాలు తనకిచ్చిన గౌరవం అది రాముడి కోసం కాదు, దేవుణ్ణి మోస్తున్న ఆ పవిత్రమైన బండిని లాగుతున్నందుకు, ఆ డ్యూటీ చేస్తున్నందుకు. తన ప్లేస్లో ఏ ఎద్దు ఉన్నా సేమ్ గౌరవం దక్కేది. అంటే గౌరవమిచ్చింది ఆ స్థానానికి, ఆ బాధ్యతకి, అంతేకాని వ్యక్తికి కాదు. చివరిగా ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్నతో వదిలేస్తుంది. మన లైఫ్లో మనకు దక్కే గౌరవాన్ని చూసి గర్వపడే ముందు ఒక్క సెకండ్ ఆగి ఆలోచించుకోవాలి. ఆ గౌరవం దేనికొస్తోంది? మన వ్యక్తిత్వానికా లేక మనమున్న పదవికా?